సభ్యులు డాక్టర్ మంద జగన్నాథం గారు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలందరూ వేలాదిగా వచ్చి ఈరోజు ఈ సభను విజయవంతం చేసి నాగర్ కర్నూలు శాసనసభలో కాంగ్రెస్ జెండా 30 ఏళ్ల తర్వాత ఎగురవేస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా ఈ 30 ఏళ్ళు ఒకే పేరు మోగుతుంది, జనార్దన్ రెడ్డి అని. అది నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, లేదా మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు. నాగం జనార్దన్ రెడ్డి గారి గురించి మర్రి జనార్దన్ రెడ్డి చెప్పిండు, మర్రి జనార్దన్ రెడ్డి గారి గురించి నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన భాగవతం ఈయన చెప్పిండు, ఈయన భాగవతం ఆయన చెప్పిండు. కొత్తగా మా దామోదర్ అన్న చెప్పాల్సింది ఏమీ లేదు, మీకు అందరికీ తెలిసిన పుస్తకమే వాళ్ళిద్దరి గురించి. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన మిత్రులని సంపూర్ణమైన మద్దతు అడగడానికి ఈరోజు నేను మీ ముందు నించున్నా. దామోదర్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు. 40 సంవత్సరాల నుంచి ప్రాంతంలో ప్రజా జీవితంలో ఉండి నాడు రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో ఈరోజు నాకు, నా కుటుంబానికి కూడా పెద్దలు దామోదర్ రెడ్డి గారు అంతే సన్నిహితులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీతికి నిజాయితీకి వారు మారు పేరు. వారు చెయ్యి చాలా మంచిది. నాగం జనార్దన్ రెడ్డితో ఉన్నంత కాలం నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మర్రి జనార్దన్ రెడ్డికి మద్దతు పలుకుతే నాగర్ కర్నూలుకి ఈరోజు మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు చేసిండు, ఈయనకు చేసిండు, అందరి పరిపాలనను మీరు చూసిండ్రు. అందుకే ఈరోజు మా అందరి సూచన మేరకు అటు నాగమో మర్రో కాదు, డాక్టర్ రాజేష్ రెడ్డిని ఇక్కడ గెలిపించడానికి పెద్దలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు 40 ఏళ్ళు నిజాయితీగా మీకు చేసిన సేవకు ప్రతిఫలంగా రాబోయే 30 ఏళ్ళు మీకు అండగా నిలబడడానికి, కష్టాలలో నష్టాలలో మీకు తోడుగా ఉండడానికి ఈరోజు డాక్టర్ రాజేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఇక్కడ నియమించడం జరిగింది. దామోదర్ రెడ్డి గారి అండతో తప్పకుండా రాజేష్ అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడని నేను భావిస్తున్నా. మిత్రులారా, ఈరోజు మీడియా సోదరుల ద్వారా నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. నాడు నిజాం నిరంకుశ పాలన నుంచి ఈ తెలంగాణ ప్రాంతానికి విముక్తి జరిగిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు ఈ పాలమూరు ముద్దుబిడ్డ. మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత ఈ పాలమూరులో పుట్టిన నల్లమల్ల అడవుల్లో పెరిగిన నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇంత గొప్ప పెద్ద బాధ్యత చిన్న వయసులో నాకు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్న మా యువ మిత్రులను, నేను అడుగుతున్న మా అక్కల్ని, మా పెద్దమ్మల్ని, నేను అడుగుతున్న మా సోదరుల్ని, మా రైతులని, మా విద్యార్థులని, మా నిరుద్యోగులని, మా ఉద్యమకారులని, మా అమరవీరుల కుటుంబాల సభ్యులను ఇవాళ మీ బిడ్డగా, పాలమూరు బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు గ్రూపులకు, గుంపులకు అతీతంగా ఈ పాలమూరు బిడ్డలందరూ మీ బిడ్డను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా ఆలోచన చెయ్యండి. మిత్రులారా, నాడైనా నేడైనా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు, మనకు ఏది కావాలన్నా ఎవడినో అడుక్కునే పరిస్థితి. ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పాలమూరు వలసల మీద, మన పేదరికం మీద,
మన వెనుకబాటు తనం మీద ప్రపంచానికి నమూనాగా చూపించి వేలాది కోట్ల రూపాయలు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలకు తరలించుకున్నారు. అందుకే ఇవాళ ఈ పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి. ఎంతో మందికి ఎన్నోసార్లు అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, అందలం ఎక్కించిండ్రు. ఇవాళ మీ బిడ్డగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా, మీ ముందు నిలబడి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మనకొక్క అవకాశం వచ్చింది. ఈ ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రాంతం సస్య శ్యామలం అవుతుంది. ఈ పాలమూరు పసిడి పంటలతోని, పచ్చని పైరులతోని, ప్రశాంతమైన వాతావరణంతోని ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, ఇవాళ మీ బిడ్డ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను, వ్యవసాయ కుటుంబం మారుమూరు ప్రాంతం నుంచి వచ్చిన నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నియమించింది. ఉద్దండులు ఏమా హేమీలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ అవకాశం రావడం అరుదు. అందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ పాలమూరు బిడ్డలు, ఈ వలస కూలీలు తట్టపని, తట్టపని, పారపని, మట్టి పని, బొంబాయో దుబాయో వలసలు పోయే వలస కూలీలు, వలస కార్మికులు మా బతుకులు బాగుపడతాయని, మా పాలమూరు అభివృద్ధి చెందుతుందని 2009లో కల్వకుంట్ల చంద్రశేఖరరావును మనం ఎంపీగా గెలిపించినాం. మన భుజాల మీద మోసినాం. మన పల్లకిలో పాలమూరు నుంచి ఢిల్లీ పార్లమెంటుకు పంపించినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణలో పాలమూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడు. నేను అడుగుతున్న ఈరోజు చంద్రశేఖరరావు, నాడు కరీంనగర్ ప్రజలు నిన్ను ఓడిస్తారని, అక్కడి ప్రజలు నిన్ను తిరస్కరిస్తారని, అక్కడి ప్రజలు 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతారని నీకు తెలిసి పారిపోయి పాలమూరుకు వస్తే మేము నీకు అండగా నిలబడ్డాం. మేము నిన్ను గెలిపించినాం. నాడు నీకు పాలమూరులో ఊరు లేదు, ఆ తర్వాత పార్లమెంటులో నోరు లేదు నీకు. అయినా మేము ఆదరించినాం. ఆదరించి నిన్ను అందలం ఎక్కిస్తే మాకు ఇంత అన్యాయం చేస్తావా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. మా వలసలు ఆగలేదు, మా ఆత్మహత్యలు ఆగలేదు, మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, మా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇవాళ మేము మళ్ళీ అన్నమో రామచంద్ర అని మళ్ళీ బస్సులు ఎక్కాల్సిందే. భార్య బిడ్డలను వదులుకొని జంటలుగా ముసలి తల్లిదండ్రులను, కన్న పిల్లల్ని, చిన్నపిల్లల్ని మళ్ళీ గ్రామాలలోనే వదిలిపోయే పరిస్థితి ఉంది. ఈ నాగర్ కర్నూలు, ఈ కొల్లాపూర్ ఈ ప్రాంతం నుంచి వలసలు పోయినోళ్ళు ఎక్కడ పోయినా కనిపిస్తారు. ఇవాళ నేను అడుగుతున్నా, మేము సాధించిన తెలంగాణ, మేము అండగా నిలబడ్డ తెలంగాణ, మేము గెలిపించిన చంద్రశేఖరరావు ఇవాళ మాకెందుకు న్యాయం చేయలేదు? మా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? మా ప్రాంతానికి పరిశ్రమలు ఎందుకు రాలేదు? మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇస్తలేవు? మా ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఎందుకు మూసేసినావు? మా విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు? మా నిరుద్యోగులకు నిరుద్యోగ జీవన భృతి ఎందుకు ఇస్తలేవు? మా ప్రాంతంలో చచ్చిపోయిన రైతులను కనీసం ఎందుకు పరామర్శిస్తలేవని నేను అడుగుతున్నా. మా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఉన్న మా చెంచుల నుంచి మొదలు పెడితే మా లంబాడి సోదరుల వరకు మా పేదరికాన్ని, మా బాధల్ని, మా కష్టాలని, మా గిరిజనులని ఆదుకోవడానికి, మా జీవితాలలో వెలుగులు తీసుకురావడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయలేదని నేను అడుగుతున్నా. ఇవాళ అంటున్నాడు టీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తుండ్రు ఇందిరమ్మ రాజ్యం తెస్తారని. ఇందిరమ్మ రాజ్యం వస్తే మనకేమొస్తుందని అడుగుతుండ్రు. నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి ఆ సన్నాసికి ఈరోజు నేను సమాధానం చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా డిసెంబర్ 9, 2023 నాడు ఈ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు ఏకమై ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసి ఇందిరమ్మ రాజ్యం తెస్తాము. డిసెంబర్ 9 నాడు ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. దొరల రాజ్యాన్ని బొందబెడతామని నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నాగర్ కర్నూలు గడ్డ మీద నుంచి
నా జీవిత లక్ష్యం డిసెంబర్ 9 నాడు దొరల రాజ్యాన్ని బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవడమే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మేము ఆకలినైనా చంపుకుంటాం కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టం. నువ్వు అనుకుంటుండొచ్చు ఆఫో ఫుల్లో 1000 10,000 ఇచ్చి మమ్మల్ని మభ్యపెట్టి మా ఓట్లు కొనుగోలు చేసి నువ్వు అందలం ఎక్కాలని నువ్వు కలలు కంటున్నావేమో బిడ్డ. ఇన్నాళ్ళు ఓపిక పట్టినాం. మా మంచితనం చేతగాని తనం కాదు. మా పాలమూరు బిడ్డలు మర్యాదగా మాట్లాడితే అది నువ్వు మా చేతగాని తనం అనుకుంటున్నావేమో. అది చేతగాని తనం కాదు, మా మంచితనం, మా మర్యాదను మా మంచితనాన్ని అవమానించుకొని ఎవరిని వదలము, పాతరేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ఏం చేసిందంటావా? నేను ఆ సన్నాసికి గుర్తు చేయదలుచుకున్నా. నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, జూరాల ప్రియదర్శిని, అదేవిధంగా శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి, దేవాదుల, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలో నీళ్ళు ఇచ్చినాం. ఇదే కాదు, ఇలా చంద్రశేఖరరావు ఊరు చింతమడకలో నీ ఊరుకు రోడ్డేసింది ఇందిరమ్మ రాజ్యం. నీ ఊరిలో బడి, గుడి, నీళ్ళ ట్యాంకు, చివరికి నువ్వు చదువుకున్న బడి, నువ్వు డిగ్రీ చదివిన సిద్దిపేటలో డిగ్రీ కాలేజు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసింది. అదే కాదు, ఇవాళ నీ కొడుకు అమెరికా పోయినా ఐటీ చదువులు చదివినా అంటుండు. ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. ప్రపంచానికి ఐటీ నిపుణులను ఎగుమతి చేసిందే ఇందిరమ్మ రాజ్యం. లేకపోతే ఇవాళ ఇదే కాదు, హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం 23 జిల్లాలకు ఉండే ఆ రోజు. ఇవాళ హైదరాబాద్ నగరంలో వచ్చే 70,000 కోట్ల ఆదాయం 10 జిల్లాలకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం. ఆ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, హైదరాబాదు తాగునీటి కోసం కృష్ణానది జలాలు, గోదావరి జలాలను తీసుకొచ్చింది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా మందిర్ మెట్ల మీదనో నీ కుటుంబం బిచ్చమెత్తుకొని బతికేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చమెత్తుకొని బతికి అన్నమో రామచంద్ర అయ్యా 10 రూపాయలయ్యి నాకు క్వార్టర్ కావాలి, పెగ్గు కావాలని బిచ్చమెత్తుకొని బతికేటోనివి కేసీఆర్. నువ్వు ఇంత విశ్వాసఘాతకునివా నువ్వు? ఇదే కాదు, మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొట్టమొదట సింగిల్ విండో డైరెక్టర్కు నిలబడ్డాడు. ఏ పార్టీ నుంచయా? కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రబ్బర్ చెప్పులేసుకొని తిరుగుతున్న హరీష్ రావును ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసి నీ బతుకుని ఇచ్చిందే ఇందిరమ్మ రాజ్యం. హరీష్ రావు అప్పుడే మర్చిపోయినవా? ఎమ్మెల్యే కాకంటే ముందు హరీష్ రావును మంత్రిని చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న సంగతి అప్పుడే మర్చిపోయినరా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన పేదల్ని నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఈ తెలంగాణ ప్రజల్ని, ఈ తెలంగాణకు దొరల రాజ్యం రావాలన్నా ఇందిరమ్మ రాజ్యం కావాలన్నా ఇవాళ మీ చేతిలో ఉంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుద్ది. ఇందిరమ్మ రాజ్యం వస్తే 2 లక్షల ప్రభుత్వ కొలువులు సంవత్సరం తిరిగే లోపల నిరుద్యోగులకు ఇస్తాం. ఇందిరమ్మ రాజ్యం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి
పసిడి పంటలతో పాలమూరుని అభివృద్ధి చేస్తాం. ఇందిరమ్మ రాజ్యం వస్తే మా ఆడబిడ్డలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువులో చేసేవాడికి జీతం వచ్చినట్టు వాళ్ళ ఖాతాలో 2500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇవాళ 1200 ఉన్న సిలిండర్ను 500 రూపాయలకే ఆడబిడ్డలకు ఇస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు బస్సు ఎక్కితే టికెట్ కొట్టాల్సిన పని లేదు. అమ్మగారింటికి పోయినా, గుడికి పోయినా, తీర్థయాత్రలకు పోయినా, బిడ్డను చూడడానికి పోయినా, ఏడికి పోయినా బస్సు వస్తే చెయ్యి చూపిస్తే బస్సు ఆపుద్ది. ఆడబిడ్డలను బస్సు ఎక్కించుకుంటారు. ఒక్క పైసా బస్సు కిరాయి కట్టాల్సిన పని లేదు. ఉచితంగా మా అక్కలకు మా పెద్దమ్మలకు బస్సు ప్రయాణం. ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు ఇస్తుండే కేసీఆర్. సన్నాసి నీ లక్ష్యం మా కాదు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000తో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇందిరమ్మ రాజ్యంలో రైతు బంధు పథకం ఆయన కేసీఆర్ బంద్ అంటుండు. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తాం. ఇదే కాదు మిత్రులారా, చదువుకునే పిల్లలకు బ్యాంకు గ్యారంటీ కార్డు, ఫీజులు కట్టుకోవాలన్నా, కంప్యూటర్ కొనుక్కోవాలన్నా, ల్యాప్టాప్ తెచ్చుకోవాలన్నా 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇవాళ పేద విద్యార్థులకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తాం. అదే కాకుండా నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మనం అవి చూపించి కేసీఆర్ ఏమన్నాడా, డబ్బా ఇండ్లు ఇవన్నాడు. డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఈడు ఉన్న మా అక్కలు పెద్దమ్మని అడుగుతాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా తల్లి? వచ్చిందా? మీ ఊర్లో వచ్చిందా? మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఊర్లో వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికన్నా వచ్చిందా? మీకెవరికన్నా వచ్చిందా? ఈ పక్కన ఉన్నోళ్ళకి వచ్చిందా? ఈడున్నోళ్ళకి వచ్చిందా? ఈడున్నోళ్ళకి వచ్చిందా? ఓరి సన్నాసి, మా నాగర్ కర్నూలులో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. దరిద్రుడా, నువ్వు మాత్రం 150 బెడ్రూమ్లు 10 ఎకరాలల్లో ప్రగతి భవన్ పేరు మీద కట్టుకున్నావు. దుర్మార్గుడా, మా జీవితాలను తగలబెట్టి మా త్యాగాల పునాదుల మీద 150 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నాం. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు మిత్రులారా, ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అక్క? ఎంత వస్తుంది పెన్షన్? ఇంతేనా? ఇంతే కదా? ఇంత అంటే ఎంతనే? ఓయ్ పిల్లలు, ఎంత ఇంత అంటే 2,000 కదా? రెండేనా? రెండే కదా? కేసీఆర్ ఉంటే 2 వస్తుంది, ఇంతే కదా? మీరు కేసీఆర్ని నెల పొందబెట్టుర్రి, వచ్చే నెల గింత ఇస్తా. గింత ఎంత? ఇది ఎంత చెప్పరేమో? గొంతు లేదా? కేసీఆర్కి వినిపించాలి, గట్టిగా చెప్పుర్రి. అక్క ఎంత ఇది? కేసీఆర్ ఉంటే 2,000, కేసీఆర్ను బొంద పెడితే 4,000. ఇందిరమ్మ రాజ్యం వస్తే మా పెద్దమ్మలకు 4,000 పెన్షన్ వస్తుంది, మా కోడళ్లకు మా అక్కలకు 2,500 నగదు వస్తుంది. మరి చూడురి మీరే, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం లాభం ఉందో. మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి. నాగర్ కర్నూల్లో ఆ జనార్దన్ రెడ్డిని చూసిండ్రు, ఈ జనార్దన్ రెడ్డిని చూసిర్రు. కొత్త చూడడానికి ఏం లేదు. వెనకడికి ఎవడో పుట్టింటి గొప్పతనాలంట మేనమామకు చెప్పిండంట అమ్మ పుట్టింటి గొప్పతనాలు. ఇవాళ ఇద్దరు జనార్దన్ రెడ్లు, వాళ్ళ గొప్పతనం మనకు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రో చూసిండ్రు. అందుకే మిత్రులారా, ఆ ఉప్పేందో పప్పేందో మీకు తెలుసు. వాళ్ళిద్దరు జాతకాలు ఏందో ఒకరికొకరు చెప్పారు. అందుకే ఈడికొచ్చిన మిత్రులందరికీ ఇవాళ నాగర్ కర్నూలు నుంచి డాక్టర్ రాజేష్ రెడ్డిని 25,000 మెజార్టీతోని 25,000 మెజార్టీతోని నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించండి.
మీ ఒట్టెం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఏ కాగితం రాజేష్ తెచ్చినా, ఏ కాగితం అభివృద్ధి కోసం, పేదల కోసం, ఈ నాగర్ కర్నూలు కోసం దామోదర్ రెడ్డి గారు తెచ్చిన కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి అక్కడికక్కడ వందల వేల కోట్ల నిధులు మీ ప్రాంత అభివృద్ధికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, నాది జిమ్మదారి అని చెప్పి ఈడికొచ్చిన మిత్రులందరికీ చెప్తున్నా. మిత్రులారా, ఆలోచన చేయండి. వాడో వీడో కాదు. ఇవాళ మీ బిడ్డకు, మీ పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చింది. ఈ పార్లమూరులో ఉన్న 14 అసెంబ్లీలు గెలిపించండి. రాష్ట్రంలో ఈడ 14 మీరు గెలిపించండి. రాష్ట్రంలో 100 సీట్లు తెచ్చే బాధ్యత నాది. ఇవాళ మీ వాడిని, మీ బిడ్డను, మన కష్టాలు నాకు తెలుసు. నేను ఈ మట్టిలో పుట్టిన, రేపు చనిపోతే ఈ మట్టిలో కలుస్తా. నాకున్న బాధ, నాకున్న దుఃఖం, నాకున్న అనుబంధం, నాకున్న తాపత్రయం, నాకున్న పట్టుదల ఏ బిడ్డకు ఉండదు. మీ పాలమూరు బిడ్డను ఆశీర్వదించండి. మీ పాలమూరు బిడ్డను మీ బిడ్డగా చూడండి, మీ సోదరుడిగా చూడండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. 1000 జన్మలెత్తిన ఈ రుణాన్ని నేను తీర్చుకోలేను. ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ బిడ్డగా పనిచేసిన 20 ఏళ్ళు కొట్లాడినా, కడుపు కట్టుకొని కొట్లాడినా, కడుపులో పేగుల దగ్గర వరకు కొట్లాడినా, రాబోయే 20 ఏళ్ళు మీ సేవలో ఉంటా. మీకోసమే, ఈ జిల్లా కోసమే నా జీవితం అంకితం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా జీవిత లక్ష్యం. మీరందరూ సహకరించండి, మీరందరూ ఆశీర్వదించండి. సిద్ధమేనా? 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 సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? రెడీ కదా? మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇంకా ఒకటి ఉంది. నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి? ఏమంటారా? ఓ సోదరులారు, అప్పటి నుంచి గట్టిగా అరుస్తారు కదరా నాయన. అలసిపోయిరా? అప్పుడే అలసిపోయిరా? బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్. ధన్యవాదాలు సోదరులారా.